అనుకొని వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజార్టీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు. 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. నీ నాన్నకు మించిన వాడు అయిపోయావు ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో. నాకు అర్థం కాల. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా. 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇవాళ నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ మాట చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి, ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభోత్సవం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు. అది చెప్పడం. ఆయన తీసుకొచ్చా అంటే కష్టపడి రిలయన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట, ఈయన తీసుకొచ్చా అంట. దావోసీలు ఏం పగలు తీశావే? ఒకటి కూడా రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్నంటూ అడ్డుకుంటున్నారండి. ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు. మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి. అడ్డుకున్న వాళ్ళందరినీ రెడ్ బుక్లో ఎక్కిచ్చేస్తాట. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం. 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు, నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాయండి, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందండి. అట్టంటే పర్లా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్, చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు. అంటే డైలాగ్ చూడండి, ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో. విజనరీ అంటే ఎవరో తెలుసా? వాళ్ళ నానంట. వాళ్ళ నాన్న విజనరీ అంట. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగారంట హైదరాబాద్లో. ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారో కంప్యూటర్ టెక్నాలజీలో అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న విజనరీ అని. కంప్యూటర్ వాళ్ళ నాన్న చెబుతాడు నేనే కనిపెట్టానని, మా నాన్నే కనిపెట్టాడని. అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి. కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా? నువ్వు విజనరీవా? అయ్యా నువ్వు విజనరీవే కాదు, ప్రిజనరీవి కూడా. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు, అది మర్చిపోమాక. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిజనరీ అని
మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు. మీ నాన్న పూడుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ తిరిగినట్టుంది. అంతకు మించి ఏమీ లేదు. కింద వేసుకోవడం, పైన వేసుకోవడం, కొట్టుకోవడం. నీకు అవగాహన లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు, నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీ గొప్పతనాన్ని గురించి, నీ అజ్ఞానాన్ని గురించి, నీ అసమర్థత గురించి రాష్ట్రంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి ఉంటే కొద్దిగా నీకు జ్ఞానోదయం అయింది. ఏదో నీ ముందుకు వచ్చినప్పుడు నమస్కారాలు పెడతారు, శభాష్ అంటారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెబితే తప్ప సంతకం పెట్టటల్లా, నువ్వు చెబితే తప్ప మంత్రి ఎవరికి ఇవ్వటల్లా, నువ్వు చెబితే తప్ప ఎవరికి పదవి ఇవ్వటల్లా. అందువల్ల మీ చుట్టూ తిరిగి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ భజన అంతా నిజం అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాం. అంతేకాదు మళ్ళీ అంటాడు, రెడ్ బుక్ గురించి మాట్లాడతా. వాడు గుండెపోటు వచ్చిందంట, ఒకడేమో బాత్రూంలో పడి చెయ్యర కొట్టుకున్నాడంట. ఇదే సేమ్ డైలాగ్. ఒకడు చెయ్యర కొట్టుకున్నాడు, ఒకడేమో గుండెపోటు వచ్చింది అని. వాళ్ళు ఆపదలో ఉన్నారు. ఒకరు బాత్రూంలో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించారు. ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఏం మాటలు ఇవి? దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను. ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది, రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నాకు వస్తుంది. ఎవరు చెప్తాడు గుండెపోటు? దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నారు. దమ్ముంటే తీసుకురా స్వామి, మంచి మంచి కంపెనీలు తీసుకురా. దావోసెలు తీసుకురా అంటే దావోసెల్ని ఉట్టి చేతితో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడ్డంట, కార్యకర్తలు కూడా కలవడంట. అయ్యా, పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీని కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీస్తారా మీరు? ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మొన్న మిర్చి యార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కన మిత్రులు చేసుకున్నారండి సెక్యూరిటీని. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇది వాస్తవం. అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం. ప్రజల్లోకి వెళ్లడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఈ ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరిచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేశావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా? ప్రతి నెల 1 తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే. ఒక పార్టీ కార్యక్రమాలు నిర్ణయించుకొని ఇంకా 4 సంవత్సరాలు ఉంది, వెళ్లడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్రపడదయ్యా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఎవరికైనా అదేదో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం.
అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజానాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న వెళ్ళి 53 రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు. మీ నాన్న 53 రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు. నువ్వు ఢిల్లీ పారిపోయావు, ఎక్కడున్నావో తెలియదు. ఇవాళ కాళ్ళ దగ్గరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు. రోజులు ఎప్పుడు ఇలా ఉండవు, మారుతుంటాయి. అప్ అండ్ డౌన్స్. డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి. అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజు ఆయన. ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీడి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకో మాట కూడా మాట్లాడే, నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు అడిగారు ధరల గురించి, పంటల గురించి. ఈ సంవత్సరం పంటలు అంట బాగా దిగుబడి బాగా పెరిగిందంట, అందుకని ధరలు పడిపోయినాయి అంట. ఎక్కడ పెరిగినాయా పసిరాజా, నాయన లోకేష్ రాజా? ఎక్కడ పెరిగి ఉత్పత్తులు ఎక్కడ పెరిగినాయి? ధాన్యం పెరిగిందా? మిర్చి పెరిగిందా? పత్తి పెరిగిందా? ఏది పెరగలేదు. ఉత్పత్తులు ఏమీ పెరగలా. మీ అసమర్థత వలన, మీరు ఇంటర్వ్యూన్ కానందు వలన ధరలు పడిపోయాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంకో మాట చెప్పాడు, మిర్చి అంట 11,500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి నేనేనంట. ఒక్క బస్తా కొన్నట్టు చెప్పు. ఒక్క టిక్కీ మిర్చి మీరు కొంటే నేను మీకు అన్నం పెడతా. ఒక్క టిక్కీ 11,500 అంటాడు. 11,500 కాదు, 11,781 అని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పాడు. కేంద్రం కొంటుందని. ఒక్క టిక్కీ కొన్నట్టు చూపించండి నాకు. గుంటూరు మిర్చి యార్డ్లో కానీ, లేకపోతే మరొక చోట కానీ ఒక్క టిక్కెట్ కూడా కొనలా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం ఫ్రంట్ పేజీలు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఎవరు చెప్పలేదండి పాపం. రైతులు దించారు, దించితే 7,000కి 8,000కి అడుగుతున్నారంట కింటాలు. రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. మేము ఏం చేయాలి అని ధర్నా చేశారు. పోలీసులు పెట్టి నెట్టించారు. మీరు ఇవాళ మీరు ఈ కౌరులు చెబుతున్నారు ఆయన లోకేష్ గారు. ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు. అదేమంటే రెడ్ బుక్. అవును, రెడ్ బుక్ తప్పే ఉంది. ఎవరు అడిగారు, ఏమండి పోలీసులంతా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే, తప్పే ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే రెడ్ బుక్లో ఏమి రాశాం? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని రాశా అంట. అది రెడ్ బుక్లో రాయటం ఎందుకు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా. కొత్త చట్టాలు ఏమి రాస్తా ఉన్నాయి? నాకు అర్థం కాల. నీకు పిచ్చెక్కి కాకపోతే, ఒళ్ళు బలిసి కాకపోతే రెడ్ బుక్లో పేర్లు రాస్తా అంట. ప్రాజెక్టులకు అడ్డం వస్తే రెడ్ బుక్లో పేర్లు రాస్తా. రెడ్ బుక్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పిచ్చి డైలాగులు చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడు ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఊరికినే అధికారం దొరికింది, మైక్ దొరికిందని విచ్చలవిడిగా మాట్లాడద్దు. మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా, ఆ పసిరాజాకి, ఆ పప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మంత్రులతో చంద్రబాబు పక్క రాష్ట్రాల కన్నా మనమే ఇచ్చిన హామీలు ఎక్కువ అమలు చేస్తున్నాం